వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మన అడ్జస్ట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో ప్రాబ్లమ్ అడ్జస్ట్మెంట్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటనే చూద్దాం. ఓకేనా. మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఈ అడ్జస్ట్మెంట్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు అనగానే మనకి ఫండ్స్ ఫ్లోలో గీయాల్సిన ఫస్ట్ బాక్స్ ఏంటి, స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఒకటి బాక్స్ గీయాలి. తర్వాత అడ్జస్ట్మెంట్, ప్రతి అడ్జస్ట్మెంట్కి ఒక్కొక్క సపరేట్గా అకౌంట్ గీయాలి. గీసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అకౌంట్ ఇవి గీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గీయాల్సింది ఏంటి, స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అకౌంట్. గీసిన తర్వాత వర్కింగ్ క్యాపిటల్ రావాలంటే ఏం చేయాలి, కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ తీసేయాలి. కరెంట్ అసెట్స్ ఏమన్నాయి క్వశ్చన్లో చూద్దాం. క్యాష్, డేటాస్, బిల్స్ రిసీవబుల్, స్టాక్, ఇవి 4 కరెంట్ అసెట్స్. క్యాష్, డేటాస్, బిల్స్ రిసీవబుల్ ఈ 3 రాసుకున్నాం. ఎందుకంటే స్టాక్కి రాసుకోలేదు, ఎందుకంటే దానికి అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. ఓకేనా. ఫస్ట్ రాసుకున్న తర్వాత ఈ అమౌంట్లు అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న అమౌంట్ సెకండ్ ఇయర్లో ఉన్న అమౌంట్ పెరిగితే ఇంక్రీజ్లో వేసుకుంటాం. కాకుండా ఫస్ట్ ఇయర్లో ఉన్న అమౌంట్ కానీ సెకండ్ ఇయర్లో ఉన్న అమౌంట్ తగ్గిపోతే డిక్రీజ్లో వేసుకుంటాం. ఇక్కడ ఏమైందంటే వాల్యూ తగ్గింది కాబట్టి డిక్రీజ్లో వేసుకున్నాం. తర్వాత టోటల్ చేస్తే వచ్చిన దానికి టోటల్ కరెంట్ అసెట్స్ అని పెట్టుకుంటాం. తర్వాత కరెంట్ లయబిలిటీస్ క్వశ్చన్లు ఏమున్నాయి చూద్దాం. క్రెడిటార్స్, బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఈ 3 కరెంట్ లయబిలిటీస్ అనమాట. ఈ 3 రాసుకున్న తర్వాత దీనికి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటే డిఫరెన్స్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అమౌంట్కి సెకండ్ ఇయర్ అమౌంట్ పెరిగితే డిక్రీజ్లు వేసుకుంటాం. అదే ఫస్ట్ ఇయర్ ఉన్న అమౌంట్కి సెకండ్ ఇయర్ ఉన్న అమౌంట్ తగ్గితే ఇంక్రీజ్లు వేసుకుంటాం. ఓకేనా. ఆపోజిట్ మాట. అసెట్స్కి లయబిలిటీస్కి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది టోటల్ చేసాక వచ్చింది టోటల్ కరెంట్ లయబిలిటీస్. ఈ టోటల్ కరెంట్ లయబిలిటీస్ని కరెంట్ అసెట్స్ తీసేగా వచ్చింది వర్కింగ్ క్యాపిటల్. ఇక్కడ ఏమైందంటే లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, అసెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మైనస్ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఈ అమౌంట్ కన్నా ఈ అమౌంట్ ఎక్కువ ఉంది. అంటే 2010లో అమౌంట్ ఎక్కువ ఉంది, 23,400. ఈ ప్లస్ వాల్యూతో మైనస్ వాల్యూ కలుపుకొని వచ్చిన అమౌంట్లోంచి నేను ఏం చేశాను అంటే తీసేసాక వచ్చింది 23,400 ఈక్వల్ అయిపోయింది అన్నమాట. ఈక్వల్ అయిపోయాక ఈ 69,700 వచ్చింది కదా. ఈ అమౌంట్ నేను ఎక్కడ వేసుకున్నాను, డిక్రీజ్లో వేసుకున్నాను. ఎందుకు డిక్రీజ్లో వేసుకున్నాను అంటే ఈ అమౌంట్ 2009 కన్నా 2010 వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి నేను డిక్రీజ్లో వేసుకున్న తర్వాత దీనికి ఏం రాసుకున్నాను, దీనికి డిక్రీజ్లో వేసుకున్నా కూడా ఆపోజిట్గా రాయాలన్నమాట. మనం నెట్ ఇంక్రీజ్ అని వర్కింగ్ క్యాపిటల్ రాసుకోవాలి. ఇలా స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అకౌంట్ మనం గీసుకున్నాం. తర్వాత వచ్చేసి అడ్జస్ట్మెంట్ చూద్దాం. ఫస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ చూద్దాం మనం. ద అసెట్ ఆఫ్ ది అనదర్ కంపెనీ పర్చేస్ 60,000. క్యాపిటల్ ఉన్నదంటే 60,000తో ఏం చేసిందంటే 60,000 ఎట్టి ఏమేమి కొంది, స్టాక్ కొంది, మిషనరీ కొంది, గుడ్ విల్ కొన్నది. దేంతో పేడ్ షేర్ ఆఫ్ కంపెనీ యొక్క షేర్స్ యొక్క క్యాపిటల్తో ఏం చేసిందంటే కొన్నది. ఏంటి, అసెట్స్ కొన్నది. ఏమేమిటి, స్టాకు, మిషనరీ, గుడ్ విల్. ఫస్ట్ మనం క్యాపిటల్ అకౌంట్ గీయాలి. నేను ఇలా క్యాపిటల్ అకౌంట్ గీసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమైనా రాయాలి. క్వశ్చన్లో చూద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది 2 lakhs, క్లోజింగ్ బ్యాలెన్స్ 2,60,000. 2 lakhs వేసుకున్నాను. క్లోజింగ్ బ్యాలెన్స్ 2,60,000 వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, కొన్నాడని చెప్తున్నాడు. దేంతో, మన దగ్గర ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్తో కొన్నాడు కాబట్టి ఏం చేయాలి, మిషనరీ కొన్నాడు, స్టాక్ కొన్నాడు, గుడ్ విల్ కొన్నాడు. ఎంత, 22,000 స్టాక్, మిషనరీ 29,000, గుడ్ విల్ 9,000. ఇలా అమౌంట్లు వేసుకున్న తర్వాత టోటల్ చేస్తే ఈక్వల్ అయిపోయింది అమౌంట్. క్లోజింగ్ బ్యాలెన్స్తో ఉన్న అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే మనకి ఏ ఆన్సర్ రాకున్నది కాబట్టి ఇలా మన క్యాపిటల్ అకౌంట్ ఒక అడ్జస్ట్మెంట్ సాల్వ్ చేసాం. ఇది మళ్ళీ ఎక్కడెక్కడ పడతాయి అనేది తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఇంటర్మ్ డివిడెంట్ అండ్ ఫైనల్ డివిడెంట్ పేడ్ డ్యూరింగ్ ది ఇయర్. ఏం చేస్తున్నాడు, డివిడెండ్ పే చేస్తున్నాడు. ఫస్ట్ డివిడెండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ మనం చూద్దాం. ఇక్కడ డివిడెండ్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఫస్ట్ డివిడెండ్ అకౌంట్లో ఓపెనింగ్ లేదు, క్లోజింగ్ లేదు కాబట్టి ఏమి వేయలేకుండా డాష్ పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇంటర్మ్ డివిడెంట్ ఎంత చెప్తున్నాడు, 26 పే చేశాడు అంటున్నాడు కాబట్టి ఏం చేశాను, టు బ్యాంక్ అని చెప్తే పేమెంట్ ఎప్పుడు ఎక్కడ రాసుకోవాలి, డెబిట్ సైడ్ రాసుకోవాలని చెప్పాను కదా. టు బ్యాంక్ అని చెప్పి 26,000, టు బ్యాంక్ అని చెప్పి 54,000 రాసుకున్న తర్వాత టోటల్ చేస్తే 80,000. ఈ 80,000 క్రెడిట్ సైడ్ తీసుకెళ్ళిన తర్వాత ఆన్సర్ చేస్తే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసుకున్నాక నేను ఇలా మనకి డివిడెండ్ అకౌంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది ఎక్కడ పడతాయి అడ్జస్ట్మెంట్ అని చూద్దాం తర్వాత. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అడిషనల్ మిషనరీ పర్చేస్ 60,000, డిప్రిషియేషన్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ది మిషనరీ 12,000. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిషనరీ అకౌంట్ గీయాలి. ఇదిగో మిషనరీ అకౌంట్.
మిషనరీ అకౌంట్ గీసాం. మిషనరీ అకౌంట్లో ఫస్ట్ మనకి క్వశ్చన్లో మిషనరీకి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందాము చూద్దాం. చూసిన తర్వాత ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకున్నాను. ఎప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అసెట్స్ ఎప్పుడు డెబిట్ సైడ్ చూపిస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ న్యూ మిషనరీ పర్చేజ్, ఒక కొత్త మిషనరీ కొన్నాడు అంటే టు బ్యాంక్ అని చెప్పి 6,000 రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇక్కడ మనం చూడు మిషనరీ కొన్నామని చెప్పి క్యాపిటల్ నుంచి మిషనరీ కొన్నామని రాసుకున్నాం కదా. ఇక్కడ ఎక్కడ రాసుకున్నాం, క్రెడిట్ సైడ్ రాసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి డెబిట్ సైడ్ టు క్యాపిటల్ అని చెప్పి ఎంత పెట్టుకున్నాం, 29,000 వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పాయింట్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు, డిప్రిసియేషన్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ది ఇయర్ ఎంత, 12,000. ఇక్కడ మిషనరీ డిప్రిసియేషన్ అని చెప్పాడు 12,000. ఇది ఎక్కడ రాసుకోవాలి, మళ్ళీ అడ్జస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. తర్వాత మనం టోటల్ చేసేసుకుంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, అంత 1,40,950 వచ్చింది. ఈ అమౌంట్ని క్రెడిట్ సైడ్లో ఉన్న అమౌంట్ తీసేక వచ్చిన బ్యాలెన్స్ ఫిగర్ ఎంత, బ్యాలెన్స్కి ఏం రాసుకోవాలి, బై బ్యాంక్ అని రాసుకోవాలి. ఎందుకంటే డిప్రెషన్ రాస్తాం, బ్యాంక్ రాస్తాం, లాస్ట్ వచ్చిందని బ్యాంక్ అని రాసుకున్నాను. దానికి బ్యాలెన్స్ ఫిగర్ అని పెట్టుకున్నాను తెలియడం కోసం. ఈ బ్యాలెన్స్కి ఎంత వచ్చింది, 19,750 వచ్చింది. ఈ అమౌంట్ని కూడా మనం తర్వాత ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో రాసుకోవాలి. అది కూడా చూద్దాం తర్వాత ఇంకా అడ్జస్ట్మెంట్ ఏముందో చూద్దాం. బిల్డింగ్ కొనడానికి చెప్తున్నా, బిల్డింగ్ కూడా డిప్రిసియేషన్ వచ్చింది. ఫస్ట్ బిల్డింగ్ కొన్న ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ రాసుకుందాం. బిల్డింగ్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకున్నాం, క్లోజింగ్ బ్యాలెన్స్ రాసుకున్నాం. వాడేం చెప్తున్నాడు, డిప్రిసియేషన్ అయింది బిల్డింగ్కి 3,750. డిప్రిసియేషన్ ఎప్పుడు క్రెడిట్ సైడే కదా రాసుకుంటాం, బై డిప్రిసియేషన్ అని చెప్పి 3,750 రాసుకున్నాం. ఇది మళ్ళీ అక్కడికి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వచ్చిన దానికి ఎటు సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్. ఈ అమౌంట్ టోటల్ చేసి డెబిట్ సైడ్ ఉన్న వాల్యూ తీసేకి వచ్చిందానికి టు బ్యాంక్ అని రాసుకుంటాం. ఎంత వచ్చింది, 10,000. ఇలా బిల్డింగ్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఓన్లీ లాస్ట్ అండ్ ఫైనల్ అడ్జస్ట్మెంట్, ట్యాక్స్ పే డ్యూరింగ్ ది ఇయర్ 30,000. ట్యాక్స్ పే చేస్తున్నాం మనం. ట్యాక్స్ పే చేస్తున్నా అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉందో ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 40,000 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ 49,000 ఉంది. 40,000 ఓపెనింగ్ బ్యాలెన్స్, 40,000 క్లోజింగ్ బ్యాలెన్స్ 49,000. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పే చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎంత, 30,000 పే చేస్తున్నాడు. ఎప్పుడు డెబిట్ సైడ్ రాయాలి కదా, టు బ్యాంక్ అని చెప్పి 30,000 రాసుకున్నాక టోటల్ చేస్తే 9,000 వచ్చింది. ఈ 79,000 నుండి 40,000 తీసేకి వచ్చిన దానికి 39,000. దాన్ని ఏం రాసుకుంటాం, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది బ్యాలెన్స్ ఫిగర్ అయ్యిందన్నమాట. ఇలా మనకి అడ్జస్ట్మెంట్స్ అన్నీ రాసుకున్న తర్వాత ఇక్కడ మన క్యాపిటల్ అకౌంట్లో స్టాక్కి, గుడ్ విల్కి అకౌంట్ గీయలేదు. మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అకౌంట్ కూడా గీయాలి కాబట్టి స్టాక్కి అకౌంట్ గీద్దాం. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఫస్ట్ స్టాక్ అకౌంట్ గీసాను, ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకున్నాను, క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా రాసుకున్నాక ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాడు కొన్నాడు అంటున్నాడు. స్టాక్ ఎంత కొన్నాడు, దేంతో, క్యాపిటల్ అమౌంట్తో కొన్నాడు. పర్చేసెస్ ఎప్పుడు ఎక్కడ రాసుకుంటాం, డెబిట్ సైడ్ రాసుకుంటాం కాబట్టి టు క్యాపిటల్, ఏ అమౌంట్తో కొన్నాడు, క్యాపిటల్తో కొన్నాడు కాబట్టి 22,000 రాసుకున్నాం. తీసేగా అంటే ఈ అమౌంట్, ఇటు సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది కదా, ఈ అమౌంట్లోంచి డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్ తీసేకి వచ్చిన దానికి బై బ్యాంక్ అని చెప్పి రాసుకున్నాను. ఎంత, 33,670. ఇలా స్టాక్ కూడా అయిపోయింది. ఇంకేం రాయాలి, మిషనరీకి సపరేట్ అకౌంట్ గీసాను, స్టాక్ కూడా అయిపోయింది. ఇంకా గుడ్ విల్కి గీయాలి. గుడ్ విల్కి కూడా మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందో, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో చూడాలి. ఫస్ట్ గుడ్ విల్ అనేది ఫిక్స్డ్ అసెట్, ఓకేనా. గుడ్ విల్ 2009లో నిల్, 2010లో 9,000 ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు, క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా 9,000 ఉంది. ఉన్న తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్యాపిటల్ అకౌంట్లో మనం ఏం చేస్తాం, గుడ్ విల్ కొన్నాం. అదే గుడ్ విల్ 9,000 క్యాపిటల్ నుంచి కొన్నాం కాబట్టి ఆ గుడ్ విల్ ఏం చేస్తున్నాం, కొన్నామని చెప్పి టు క్యాపిటల్ అని రాసుకున్నాను. 9,000 9,000 వేసుకున్నాను. టాలీ అయిపోయింది అన్నమాట. దీనికి ఏమి అమౌంట్స్ రాలేదు. అలా మనం అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ గీసుకున్న తర్వాత ఏమన్నా రాసుకోవాల్సిన ఉన్నాయేమో చూద్దాం. క్రెడిటర్స్, బిల్స్ పేబుల్, బ్యాంక్ ఆర్డర్, రిజర్వ్ అనేది రాసుకోవాలి. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే రాసుకుంటాం కాబట్టి. ఏంటది, టు రిజర్వ్ అని చెప్పి డిఫరెన్స్ ఎంత ఉంది, 44,000, 50,000 అంటే 6,000. ఆ 6,000 రాసుకున్న తర్వాత అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా అంటే అన్నీ రాసేసుకున్నాం. అసెట్ సైడ్ ఏమైనా ఉంటే అన్నీ రాసేసుకున్నాం, ఏమీ లేవు. ఇప్పుడు అకౌంట్స్ వైజ్ వచ్చి రాసుకుందాం మనం. అకౌంట్స్ వైజ్ వచ్చి రాసుకుంటే ఫస్ట్ డిప్రిసియేషన్ ఉన్న అన్ని అమౌంట్లు రాసుకోవాలి కదా మనం.
ఇంకో డిప్రిషియేషన్ ఎక్కడుంది, క్రెడిట్ సైడ్ ఉంది కదా, అక్కడ డెబిట్ సైడ్. ఏ అకౌంట్, మిషనరీ అకౌంట్ ఎంత 12,000. ఇంకో డిప్రిషియేషన్ 12,000. తర్వాత బిల్డింగ్, మళ్ళీ తర్వాత ఎక్కడుంది డిప్రిషియేషన్, బిల్డింగ్స్లో క్రెడిట్ సైడ్ ఉంది కదా, డెబిట్ సైడ్ రాసుకోవాలి బిల్డింగ్స్ది. తర్వాత డివిడెంట్ డివిడెంట్ కూడా అంత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు కదా, అంతే 80,000. ఇంకో డివిడెంట్. తర్వాత ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 39,000 రాసేసుకున్నాను. అలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నాయని రాసేసుకున్నాక క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకుని క్లోజింగ్ చేసుకున్నాక 1,81,970 వచ్చింది. దాంట్లోంచి పైన ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసేగా వచ్చిన దాన్ని 1,42,280 అన్నమాట. దీన్ని మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకునే ముందు క్వశ్చన్లు ఏమైనా రాయాల్సి ఉన్నాయేమో చూద్దాం. అన్నీ రాసేసాం మనం. ఇటు వచ్చేసి ఇక్కడ రాయాల్సిన ఏంటో చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ అనేది ఇక్కడ ఏమైంది, అకౌంట్ టాలీ అయిపోయింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2010లో 60,000. కాబట్టి ఈ అమౌంట్ రాసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అని చెప్పి 60,000 రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇంకేమున్నాయి రాయాల్సినవి అంటే బ్యాంక్ అని రాసిన ప్రతిదీ రాసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ ఎక్కడ రాసుకున్నాను, క్రెడిట్ సైడ్ రాసుకున్నాను, అంటే ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకుంటాను బ్యాంక్ అని చెప్పి. ఏ అమౌంట్ అది, స్టాక్. ఆ స్టాక్ది ఇక్కడ రాసుకున్నాను, అంతా 30,060. తర్వాత మళ్ళీ బ్యాంక్ ఎక్కడుంది, ఇంకో ఇక్కడ ఉంది బ్యాంక్, ఎంత 19,750. ఇంకో 19,750 రాసేసుకున్న తర్వాత ఇప్పుడు డెబిట్ సైడ్ పడే ఐటమ్స్ అన్నీ రాసుకుందాం మనం. బ్యాంక్ అని ఎక్కడ రాసుకున్నాను, ఇంకో ఇక్కడ బ్యాంక్ అని రాసాను. ఈ బ్యాంక్ ఎంత 6,000. మళ్ళీ బ్యాంక్ ఏ అమౌంట్ ఇది, మిషనరీ అమౌంట్. బ్యాంక్ మిషనరీ అమౌంట్ 6,000 రాసుకున్నాను. మళ్ళీ ఇంకెక్కడ ఉంది బ్యాంక్, ఇంకో ఇక్కడ బిల్డింగ్స్ 10,000 రాసేసుకున్నాను. తర్వాత బ్యాంక్ గుడ్ విల్ కాబట్టి టర్మ్ ఫైనల్ టర్మ్ అని రాసుకున్నాను, ఇది కూడా రాసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఇది కూడా రాసుకున్నాను. ఇవన్నీ రాసుకున్న తర్వాత మనం క్యాపిటల్ అని రాసుకున్నాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ నుంచి కొన్నాం కాబట్టి ఈ క్యాపిటల్ అని రాసుకున్న అమౌంట్లు కూడా రాసుకోవాలి. ఎంత, ఈ క్యాపిటల్ అని స్టాక్ ఎంత పెట్టుకున్నాం 22,000. ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకున్నాం అంటే ఇక్కడ క్రెడిట్ సైడ్. స్టాక్ 22,000. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఎక్కడ రాసుకున్నాం, మిషనరీ 29,000. మిషనరీ 29,000. ఇంకా ఇంకో గుడ్ విల్ కూడా 9,000 పెట్టుకున్నాం కదా, అది కూడా రాసుకున్నాను. ఇంకా ఇలా అన్నీ రాసేసుకున్న తర్వాత ఇంకేమున్నాయి మన ఫైనల్ ఆన్సర్స్. నెట్ ఇంక్రీజ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఇంకో నెట్ ఇంక్రీజ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రాసుకున్నాను. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్లో వచ్చిన ఆన్సర్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ 1,42,280. ఇంకో 1,42,280 చేశాక మనకి ఇలా ఆన్సర్ టాలీ అయిపోద్ది. టాలీ అయితే మనం సమ్ చేసిన ఆన్సర్ రైట్ అని అన్నమాట. మీకు ఈ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రాబ్లం అడ్జస్ట్మెంట్తో సాల్వ్ చేసాం. ఈ సమ్ అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.